సంసార వృక్షమఘబీజమనంత కర్మ శాఖాయుతం కరణపత్రమనంగ పుష్పం ఆరుహ్య దుఃఖఫలితం పతతో దయాళో లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. అత్యంత పవిత్రమైనటువంటి ఈ వైశాఖ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ వైశాఖ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందవచ్చు. మనందరం సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాం. అసలు ఏమిటి సంసారం? మనందరికీ కూడా ఈ సంసారంలో సంతోషాలున్నాయి, ఆనందాలున్నాయి. ఆహా, నేను ఎంతో సుఖ సంతోషాలతో బ్రతికేస్తున్నాననేటువంటి భ్రమ ఉన్నది. ఇదంతా భ్రమే తప్ప నిజం కాదు. సంసారం అనేటువంటిది ఆనందానికి మూలం ఎప్పటికీ కూడా కాదు. ఎందుకంటే సంసారము యొక్క స్వరూపాన్ని ఇలా చెప్తున్నారు పెద్దలు మనకు. సంసార వృక్షం, ఈ సంసారం అనేటువంటిది ఒక వృక్షముట. మరి వృక్షం అన్నాక ఆ వృక్షం ఎలా వస్తుందండి? దానికి ఏదో ఒక బీజం ఉండాలిగా, విత్తనము లేకుండా ఏ వృక్షము కూడా ఈ లోకంలో రాదు కదా. కనుక సంసార వృక్షం, మరి దీనికి బీజం ఏమిటండి అంటే చెప్తూ ఉన్నారు, అఘబీజం, పాపమే ఈ సంసారం అనేటువంటి వృక్షానికి విత్తనముట. పాపం చేశావా, సంసారం అనేటువంటి చెట్టుని నీవెంతో చక్కగా అధిరోహిస్తావు అని అర్థం. అందుకే ఈ సంసారం అనబడేటువంటి చెట్టుకి మూలమేమిటి, బీజమేమిటి అంటే పాపము. సంసార వృక్షం అఘబీజం అనంత కర్మ శాఖాయుతం. మరి పాపము అనబడేటువంటి బీజము, విత్తనము ద్వారా సంసారము అనబడేటువంటి చెట్టు మొలిచింది. మొలిచినటువంటి ఆ చెట్టుకి అనేక శాఖలు, కొమ్మలు ఉంటాయి కదా. మరి ఆ కొమ్మలు ఏమిటండి? ఆ కొమ్మల్ని కూడా వర్ణన చేస్తూ ఉన్నారండి ఇక్కడ చక్కగా. అనంత కర్మ శాఖాయుతం, అనేకమైనటువంటి కర్మలు, కామ్య కర్మలు. నాకు అది కావాలి, ఇది కావాలి, దీనికోసం అది చేస్తాను, ఇది చేస్తానంటూ ఏవైతే కామ్య కర్మలు మనం ఆచరిస్తూ ఉన్నామో, నిజానికి ఫలరహితమైనటువంటి కర్మలు కనుక, ఫలాభిసంధి రహితమైనటువంటి కర్మలు కనుక ఆచరిస్తే చాలా గొప్పవి. కానీ మనం ఫలాన్ని కోరే కర్మలు చేస్తున్నాం కదా, ఇదిగో అవన్నీ కూడా కొమ్మలు. అందుకే అంటున్నారు అనంత కర్మ శాఖాయుతం. మరి కొమ్మలున్నాయి, మరి ప్రతి కొమ్మ మీద ఎన్నో ఆకులు ఉంటాయి కదా, పత్రములు. ఆ పత్రములు ఏమిటి అంటే కరణపత్రం, కరణములు అంటే ఏమిటండి? మనకున్నాయి, చూశారు కదా, ఏకాదశ ఇంద్రియములు. ఆ ఏకాదశ ఇంద్రియములే ఇక్కడ పత్రములుగా ఉన్నాయి. కరణపత్రం అనంగ పుష్పం, మరి ఆ చెట్టుకు ఒక పుష్పము కూడా ఉంటుంది కదా. ఇంతకీ ఆ పుష్పం ఏమిటండి? పుష్పం వచ్చి అనంగహ. అనంగహ అంటే కామము అనబడేటువంటి పుష్పం ఉన్నది, కోరిక. అనేక కోరికల పుష్పములు ఎప్పుడూ కూడా ఈ సంసారంలో ఉన్నటువంటి మనకు పుష్పిస్తూనే ఉన్నాయి. అనంగ పుష్పం ఆరుహ్య దుఃఖ ఫలితం పతతః, మరి పుష్పము కూడా వచ్చేసింది. పాపం అనబడేటువంటిది విత్తనం, సంసారం అనబడేటువంటి చెట్టు మొలిచింది. అనేకమైనటువంటి కామ్యకర్మలు అనబడేటువంటి కొమ్మలు దానికి ఉన్నాయి. కరణములు, ఏకాదశ ఇంద్రియములు అనబడేటువంటి ఆకులు కూడా దానికి ఉన్నాయి. కోరిక అనేటువంటి పువ్వు పూచింది. మరి ఫలం ఏమిటండి? మరి ఇంత దూరం వచ్చాక ఫలం ఏమిటో మనకు ఆ మాత్రం అర్థం కాదా? అర్థమైపోతుంది. ఏమిటింతకీ ఆ ఫలము అంటే దుఃఖ ఫలితం, దుఃఖము అనబడేటువంటి ఫలం ఆ వృక్షానికి వస్తూ ఉన్నది. ఇటువంటి వృక్షాన్ని ఎక్కి ఇదే ఆనందదాయకం అని చెప్పి మనం భ్రమలో బ్రతికేస్తూ ఉన్నాం. కనుక ఆ చెట్టు మీద ఎక్కువ కాలం ఉండరాదయ్యా, చెట్టును విడిచిపెట్టి దిగేయాలి కిందకి.
ఎందుకంటే ఆ చెట్టు నీడనిస్తుందని నీవు భ్రమిస్తున్నావేమో. ఆ చెట్టంతా కూడా మొత్తం అంతా కూడా పాపభూయిష్టమై ఉన్నది ఈ సంసారం అనబడేటువంటి వృక్షం. కనుక ఆ జ్ఞానాన్ని తెలుసుకుని వృక్షాన్ని విడిచిపెట్టాలంటే మనకేదో ఒక శరణు కావాలి. అందుకే ఇక్కడ స్వామివారిని కోరుతూ ఉన్నాం. ఆరుహ్య దుఃఖ ఫలితం పతతో దయాళో. ఆ చెట్టెక్కి ఆ చెట్టు మీద ఉండలేక ఉండెట్టుండి ఢమాని కింద పడిపోతూ ఉన్నాము, దెబ్బలు తగులుతూ ఉన్నాయి, మళ్ళీ చెట్టెక్కుతూ ఉన్నాం, మళ్ళీ పడుతూ ఉన్నాం, పునరపి జననం పునరపి మరణం అంటూ ఇక్కడిక్కడే తిరుగుతూ ఉన్నాం. ఇటువంటి మమ్మల్ని అనుగ్రహించవయ్యా అంటూ లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఎంత చక్కని వర్ణన చెప్పారు. సంసార వృక్షమఘ బీజమనంత కర్మ శాఖాయుతం కరణపత్రమనంగ పుష్పం ఆరుహ్య దుఃఖ ఫలితం పతతో దయాళో లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. అలా లక్ష్మీ నృసింహ స్వామి వారి యొక్క అనుగ్రహం చేత ఈ సంసార వృక్షమును వీడి వైకుంఠ ధామాన్ని చేరేటువంటి గొప్ప భాగ్యాన్ని మరి ఆ స్వామివారిని మనసారా కోరుకుంటూ ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.